బ్యాక్ టు బిఎలెట్. మంచిర్యాలలో ఇటీవల పట్టపగలు ఇళ్లలోకి దొంగలు చెరబడ్డం ఎక్కువైంది. ఈ దొంగలు ఎక్కడి వాళ్ళన్న సస్పెన్స్ నడిచింది. అలాంటి దొంగల్లో ఒకడు చిక్కాడు. ఇంతకీ ఇతడెవరు? ఆ వివరాలేంటి? మంచిర్యాల జిల్లా కేంద్రం మార్చి 5వ తేదీ పట్టపగలు సీతాదేవి అనే మహిళ ఇంట్లో దూరాడు. ఆమెను కత్తెతో బెదిరించాడు. ఆమె మెడలోని 4.5 తులాల మంగళసూత్రమున్న బంగారు గొలుసు, చేతి రింగులను దొంగిలించాడు. ఈ కేసులో నిందితుడైన మనోజ్ వ్యాస్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. మంచిర్యాలలో మొబైల్ మెకానిక్ గా చేస్తుంటాడు మనోజ్. జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం తరచూ చోరీలు చేస్తుంటాడు. అందులో భాగంగానే సీతాదేవి ఇంట్లో చోరీ చేశాడు. అదే రోజు సాయంత్రం పట్టణంలోని గోసేవ మండల్ కాలనీ పురుషోత్తం ఇల్లు ఎవరూ లేకుండా చూసి మహిళను బెదిరించే యత్నం చేశాడు. ఈలోపు ఆ మహిళ గట్టిగా అరిచింది. ఇంతలో ఆమె కొడుకు రావడంతో అక్కడి నుంచి ఇతడు పారిపోయాడని తెలుస్తోంది. అప్పుడు వాళ్ళు పట్టుకుని ఇంటర్గేషన్ చేస్తే దట్ ఐ అడ్మిటెడ్ దట్ క్రైమ్ ఆ చైన్ స్నాచింగ్ కేసులో నేనే చేసుకున్నాను అని. ఆ చైన్ స్నాచింగ్ కేసులో ఆ సీతాదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే అప్పుడు ఆన్ ఇంటర్గేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక సుమారు 1 month నుంచి ఈజ్ డూయింగ్ రెక్కీ ఆఫ్ ఆల్ దీస్ మార్వాడి కమ్యూనిటీ ఏరియాస్. ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత అంటే మార్చి 15వ తేదీ ఉదయం బైక్ మీద అనుమానాస్పదంగా తిరుగుతుండగా మనోజ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇతన్ని విచారించగా సీతాదేవి ఇంట్లో కత్తితో బెదిరించి చోరీకి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. అంతేకాదు ఇతడి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 42 years అబ్బాయికి అండ్ మొబైల్ రిపేర్ షాప్లో పని చేస్తారు. సో ఇది మేము చూస్తే ఈజ్ అ పాస్ట్ ఒఫెండర్ ఆల్సో. 1999లో ఒక సస్పెక్ట్ షీట్ కూడా పెట్టాము మంచిర్యాల టౌన్ కేసులోనే. అప్పటికి హీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ థెఫ్ట్ కేసెస్, హెచ్బీ బై నైట్, ఎక్స్టార్షన్ కేసెస్లో. మంచిర్యాల కేంద్రంగా ఇటీవల ఇలాంటి ఎన్నో చోరీలు జరిగాయి. ముసుగు ధరించి పట్టపగలు ఇళ్లలోకి దూరి కత్తులు చూపి బెదిరించి చోరీలు చేశారు. ఈ ముఠాలెక్కడివి, వీళ్లెవరని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు మంచిర్యాల పోలీసులు. ఇప్పుడు ఒక్కొక్కరు పట్టుబడ్డంతో ఈ చిక్కుముడి ఏదో వీడేలా కనిపిస్తోంది.